దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆ ప్రాంతాల్లో నుండి దేవుని వాక్యం పట్ల శ్రద్ధ ఆసక్తి కలిగి దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకంగా వందనాలు. దేవుని మహాకృపను బట్టి గడిచిన వారమంతా ప్రభువు మనల్ని కాచి కాపాడారు. ఒక ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి మనం చేసుకునే ప్రార్థనల ద్వారా ప్రభు మన జీవితాల్లో గొప్ప మేలులు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని అందరూ నమ్మండి. ఆరాధనలు ఎవరు మిస్ అవ్వకండి. ప్రతిసారి మనకిచ్చిన సందేశం మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి నుండి 12 వచనాల వరకు నోట్ చేసుకోండి. మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. చదవండి దయచేసి. ఈ వాక్యాన్ని మన హృదయంలో ముద్రించి భద్రపరుచునుగాక. చదవబడిన ఈ వాక్యంలో ఉన్న సారాంశాన్ని మనం ధ్యానించుకుందాం. అందరూ మోకరించండి. పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ మోకరించి ఒకటే ప్రార్థన ఏమిటంటే, వాక్యమై ఉన్న దేవా, నీవు నాతో మాట్లాడు, నీ దాసుణ్ణి మరుగు చేసి మీరు మాట్లాడండి, వినగలిగిన చెవి గ్రహించుకునే మనసు నాకు దయచేయండి అంటూ ప్రభువుని అడగండి. ప్రభు మనతో మాట్లాడుతున్నారు. అందరూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, జోము కలిగిన దేవా, దయ కలిగిన దేవా, కృప కలిగిన దేవా, కరుణ కలిగిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభా, మేము మీకేమిచ్చినా మీ రుణం తీర్చుకోలేమయ్యా. దేవానికి స్తోత్రాలు. ఇప్పటి వరకు మమ్మల్ని, మా బిడ్డలందరినీ మీరు కాచి కాపాడి నీ మందిరాన్ని నడిపించిన విధానాన్ని బట్టి కూడా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యమయ్యన్న తండ్రి, నీకు స్తోత్రాలు. మీ సేవకులు నిలబెట్టుకుని నీ ఆత్మతో అభిషేకించుకుని ప్రభా, మీ సేవకులు దొరకలనే ఉన్నారో ప్రభా, ఆ మాటలు మా హృదయానికి అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. ప్రభా, కనువిప్పు కలిగేటట్లు మీరు సహాయం ఇచ్చండి. విని విడిచిపెట్టే వారిగా కాకుండా వాక్యానుసారంగా నడుచుకుని వాక్యానుసారంగా జీవించి నీలో బలపడటానికి మీరు సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. నీకు స్తోత్రాలు. పరిశుద్ధ నామలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మీ అందరికీ మరొకసారి యేసయ్య నామములో నా హృదయపూర్వకంగా వందనాలు. యవనస్తులందరూ వేదిక మీదకి రండి. అందరం కలిసి ఓ పాట పాడదాం. గత 10 సంవత్సరాల క్రితం ఓపెన్ హార్ట్ సర్జరీ ఆపరేషన్ అయిన తర్వాత సాతానుడు కొంచెం శోధించినప్పుడు ఒంటరిగా మిగిలిపోయా మందిరంలో. చాలామంది నా అనుకున్న వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టి నాకు దూరం అయిపోయారు. చాలామంది విశ్వాసులు, ఇక సంఘం లేదు, పాస్టర్ గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఈరోజు రేపో చచ్చిపోతాడట, ఈ సంఘాన్ని మనం నిలబెట్టుకోవాలంటే ఇంకొక ఛానల్ ఉంది, ఆ ఛానల్లో నిలబెట్టుకుందామని అందరూ నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో నాకు ముఖ్యంగా భుజం తట్టి వెన్ను తట్టి నన్ను బలపరిచి నిలబెట్టిన వాళ్ళల్లో ముఖ్యులు రాజేష్ గారు, అన్నమ్మ వారి ఫ్యామిలీ, వెంటనే అంటిపట్టి జయమ్మ వాళ్ళ ఫ్యామిలీ, తమ్ముడు జకర్య, శివకుమార్ నిలబడ్డారు. అయితే వీళ్ళకి ఇంకా సేవలో తరిపిది ఇవ్వాల నేను పూర్తిగా అప్పుడు ఆ రోజుల్లో. అయితే ఒకవైపునేమో నాకు డ్రెస్సింగ్ చేసి కట్లు కట్టేశారు. గట్టిగా మాట్లాడుతుంటే బ్లడ్ వచ్చేస్తుంది ఆ స్టిచ్చెస్లో నుంచి. ఓపెన్ హార్ట్ కదండి, అది చాలా కష్టమైంది. ఆరాధన చేయాలి, ఎలాగా సౌండ్ సిస్టమ్ లేదు, మాట్లాడేదానికి మౌత్ పీసులు లేవు. అస్సలు నిరాకారం అయిపోయింది. నా ఇన్ని సంవత్సరాల సేవ ఏమైపోయిందో అంటూ బాధపడ్డా. అప్పుడు నాకు తెలిసిన ఒక పాస్టర్ గారి దగ్గర యాంప్లీ బాక్స్, చిన్న బాక్స్ ఒకటి తెచ్చి ఎదరబెట్టుకుని ఆయన దగ్గర నుంచే మౌత్ పీస్ తెచ్చి ఇక మళ్ళీ కోటాలు పెట్టడం మొదలుపెట్టా. పెట్టినప్పుడు మొట్టమొదటిగా మరి డ్రమ్ము లేదు, డ్రమ్ము కొట్టేవాళ్ళు లేరు, ఇన్స్ట్రుమెంట్స్ లేవు, పాడేవాళ్ళు లేరు. ఎలాగా అనుకుంటా
ఈ స్టిచెస్ మీద డ్రెస్సింగ్ చేసి ఉంది. దాని మీద ఇలా చేయబట్టుకుని నేనే మా క్లోజ్గా ఉండే ఫాస్టర్ గారి యాంప్లీ బాక్స్, చిన్నది బ్లూటూత్ బాక్స్ అన్నమాట, దానిలో ఆయన మౌత్ పీసే తెచ్చి మొట్టమొదటిగా ట్రాక్లో పాడటం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మనకి ట్రాక్లో పాటలు అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి. ఏదంటే ఏమీ లేవు కదా అని ట్రాక్తో స్టార్ట్ చేసామన్నమాట. ఆ రోజుల్లో ఆ ట్రాక్తో స్టార్ట్ చేసిన పాటల్లో పాడిన మొదటి పాట, అంటే నేను రాసింది కాదు, పాడాలి కనుక ట్రాక్ కావాలి అని ట్రాక్ను సమకూర్చుకుని ఈ పాట పాడానండి. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఆ పాట మీతో కలిసి పాడదామని నా యొక్క ఉద్దేశం, అభిప్రాయం. మనమందరం కలిసి ప్రభువుని గనపరుద్దాం. పాట అయితే పాతదే, కాకపోతే నేను పాడితే కొంచెం కొత్తగా ఉంటుందేమో మరి, నేను అనుకున్న నా ఫీలింగ్. కొట్టేయండి ముందు. అలా చప్పళ్ళు కొడితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కూడా పాడలేడు. పాటకు తగినట్లుగా మీరు ఒక్కొక్క దెబ్బే కొట్టండి, పర్వాలేదు. కొట్టాలనిపిస్తే కొట్టండి, వినాలనిపిస్తే వినండి. మంచిది, పాడదాం, చప్పళ్ళు కొడదాం. కనురెప్ప పాటైన కనుమూయలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ. నిరుపేద స్థితిలోను నన్ను దాటిపోలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ. పగలు రేయి పలుకరిస్తుంది, పరమును విడిచి నన్ను వరించింది. పగలు రేయి పలుకరిస్తుంది, పరమును విడిచి నన్ను వరించింది. కలువరిస్తుంది ప్రేమ, ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ. చప్పట్లు వినపడాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రేమ చేతిలో నన్ను చెక్కుకున్నది, ప్రేమ రూపులో నన్ను మార్చి ఉన్నది. ప్రేమ చేతిలో నన్ను చెక్కుకున్నది, ప్రేమ రూపులో నన్ను మార్చి ఉన్నది. ప్రేమను మించిన దైవం లేదని, ప్రేమను కలిగి జీవించమని. ప్రేమను మించిన దైవం లేదని, ప్రేమను కలిగి జీవించమని ఎదురు చూస్తుంది ప్రేమ. కలవరిస్తుంది క్రీస్తు ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ. చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమలో గిలికి నన్ను పిలుచుచున్నది, ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది.
ప్రేమలో గిలికి నన్ను పిలుచుచున్నది, ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది. ప్రేమకు ప్రేమే తోడవుతుందని, ప్రేమకు సాటి లేనే లేదని, ప్రేమకు ప్రేమే తోడవుతుందని, ప్రేమకు సాటి లేనే లేదని పరవశిస్తుంది ప్రేమ, కలవరిస్తుంది క్రీస్తు ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు ప్రేమ ప్రేమ ప్రేమ. నిరుపేద స్థితిలోను నన్ను దాటిపోలేదు ప్రేమ ప్రేమ ప్రేమ. పగలు రేయి పలుకరిస్తుంది, పరమును విడిచి నన్ను వరించింది. పగలు రేయి పలుకరిస్తుంది, పరమును విడిచి నన్ను వరించింది. కలువరిస్తుంది ప్రేమ, ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు ప్రేమ ప్రేమ ప్రేమ. చేతులు పైకెత్తి స్తోత్రం చేయి. ఏక మనసు ఉండాలి, అంటే ఐక్యత కలిగిన అనుభవం ఉండాలి. ఐక్యత అది సంఘానికి రావాల్సిందే, సహవాసంలో ఉండాల్సిందే. యేసయ్య ఇంట ఉన్నాడని తెలిసి అందరూ వచ్చారు, అందరూ రావాలి. వచ్చిన వాళ్ళందరూ ఐక్యపడాలి. ముందు అసలు రావటమే. నన్ను చూసారా మీరు? నేను లోపలికి వస్తా, ముందు పురుషుల వైపు చూస్తా. పురుషులు ఎవరన్నా నన్ను చూస్తున్నారనుకోండి, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తా. బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఇవి దేవుని పిల్లల్లో ఉండవలసిన ఫండమెంటల్ రూల్, ఆజ్ఞ. ఏక మనసు ఉండాలి, ఐక్యత ఉండాలి, ఐక్యత ఉండాలి. ఈ ఇన్సిడెంట్ మనకి టూకీగా నేర్పే ఒక చిన్న విషయం. ఏక మనసుతో కూడిన ఐక్యత. స్తోత్రం చెప్పండి. దీనికి విశ్వాసాన్ని కూడా యాడ్ చేయాలి మనం. విశ్వాసం కూడా. కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి. వాళ్ళ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, వెళ్ళిపో ఇంకా హ్యాపీగా అన్నాడు. అంటే ఏక మనసుతో కూడిన ఐక్యతతో కూడిన విశ్వాసము ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించునుగాక. ఇంకా రెండవది మరొక ఇన్సిడెంట్ చెప్తా. అంటే ఎవరి విశ్వాసం వాళ్ళని స్వస్థపరుస్తుంది, ఇది ఒక మెట్టు అయితే, ఎదుటి వారి విశ్వాసం ద్వారా మనం స్వస్థపడతాం, ఇది రెండవ మెట్టు. ముందు దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు బాగు చేస్తాడు. దేవుడు నమ్ముకుంటే మన అవసరాలన్నీ తీరుతాయి, మన పాపాలు క్షమించబడతాయి, మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అనేది మొదటి మెట్టు. వెరీ నెక్స్ట్ ఏమిటంటే, చాలామందికి మారు మనసు ఉండదు, దేవుడి మీద నమ్మకం ఉండదు. కానీ వాళ్ళకి ఎదురుగా ఉండవాళ్ళు వాళ్ళ కొరకు చేసే కార్యం ద్వారా దేవుడు వీళ్ళ జీవితంలో కార్యం చేస్తాడు. ఇది రెండవది. ఇప్పుడు మీరున్నారు కుటుంబాలుగా. కొన్ని కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రుల మాట వింటలా. ఒకటే కుటుంబం తల్లిదండ్రుల మాటలు వింటలా. తల్లిదండ్రులు చెప్పారు, వాళ్ళు ఎంత చెప్పినా పిల్లలు వింటలా. మీకేం తెలుసు, నోరు మూసి కూర్చోండి, మేము ఇంజనీరింగ్ చేస్తున్నాం, మేము బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, బిల్డప్ ఇచ్చేస్తున్నారు, ఎరగదీసేస్తున్నారు. నువ్వెంత చదివినా సంస్కారం కోసమే చదువు అనే మాటను గుర్తుపెట్టుకో. అయితే ప్రియులారా, వీళ్ళల్లో కార్యం జరగట్లా. అప్పుడు వీళ్ళ కొరకు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళకి అయినోళ్ళు కావచ్చు, వాళ్ళు ఐక్యపడి వీళ్ళ కోసం ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసింది వేరే వాళ్ళు, కార్యాలు పొందుకున్నది వేరే వాళ్ళు. అంటే ప్రియులారా, ఎవరి విశ్వాసం వారికి కార్యాలు చేస్తుంది, అది ఒక ఎత్తు అయితే, మనకు విశ్వాసం లేకపోయినా మన కొరకు ప్రార్థన చేసే వాళ్ళ ప్రార్థన ఆలకించి దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. ఇది నమ్మిన వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అది సంఘానికి ఎందుకు విలువ ఇవ్వాలంటే,
మీరు వచ్చినా రాకపోయినా మీకోసం ప్రార్థనలు మేమేం ఆపట్లా, మేము ప్రార్థన చేస్తానే ఉన్నాం. రాజేష్ గారితో ప్రార్థన నడిపించిన, సుగుణ్ రావుతో నడిపించిన వాళ్ళకి నేను చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే, మన సంఘంలో ఉన్న సమస్యలన్నీ పోయి సంఘం ఇంకా అభివృద్ధి చెందాలి, ఆ అంశం కోసం ప్రార్థన చేయండి. వాళ్ళు రావట్లేదు కదా, రానోళ్ళ కోసం కూడా ప్రార్థన చేయాలా? చెయ్యాలి. సమస్యలు వాళ్ళకి కదా, మనకెందుకండి? మన కోసం మనం ప్రార్థన చేసుకుందాం కదా. లేదు, వాళ్ళ కోసం చేయాలి, వాళ్ళ కోసం చేయాలి. అలాగా ప్రియులారా, చూడండి, ఎక్కడో ఉన్న పార్టీ నాయకుల కోసం ప్రార్థన చేస్తున్నాం, గవర్నమెంట్ అధికారుల కోసం ప్రార్థన చేస్తున్నాం, ఉద్యోగస్తుల కోసం ప్రార్థన చేస్తున్నాం, నిరుద్యోగస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి వచ్చినా ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి రాకపోయినా ప్రార్థన చేస్తున్నాం. కనుక తెలుసుకోవాలి, ప్రతి విశ్వాసి విజయానికి వెనుక సంఘం ఐక్యపడి చేసే ప్రార్థన ఉందని మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరు కూడా ప్రియులారా, వ్యక్తిగతంగా మీరు సాధించిన ఘనత కాదు. ఒక్కొక్కటి కారు కొనుక్కుంటే ఎంత గర్వమో, కారు కొనేసే నేనే అని. కారు లేని వాళ్ళకి కారు లేవమని మనం ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ మనం బళ్ళు లేని వాళ్ళకి బళ్ళు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడో గల్ఫ్లో ఉన్న వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉండాలని ఇక్కడ మనం ప్రార్థన చేస్తున్నాం. ఇది నా శక్తి, నా యుక్తి, నా తెలివితేటలు అనుకుంటే ఫెయిల్ అయిపోతారు. జాగ్రత్త ప్రియులరా, దేవుని బిడలంగా మనం ఈ వాక్యానుసారంగా నేర్చుకోవాలి. ఐక్యతతో ఎదుటివారి కొరకు మనం ప్రార్థన చేస్తే, మనం ఏక మనస్కులమై మనకున్న విశ్వాసంతో మన ఎదుటివారి కొరకు చేసిన ప్రార్థన ద్వారా దేవుడు వారిని స్వస్థపరిచి పాపములు క్షమించి ఆశీర్వదించునుగాక. రెండో ఇన్సిడెంట్ చెప్తా. అంటే మనం చేసుకునే ప్రార్థనతో మనం మేలు పొందటమే కాకుండా మన ఎదుటివారి ద్వారా మనం పొందుకునే మేలు. ఈరోజు సందేశంలో దేవుడు చెప్తున్నారు, మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28 వరకు నోట్ చేసుకోండి. అక్కడ ఉన్న ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు జ్ఞాపకం చేస్తా. ఇక్కడ కనాను స్త్రీ, చదవండి, మీరు స్టార్ట్ చేయండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి. కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధలు పడిపోతుంది. అది చూసారా, ఓ తల్లిగారు తన కూతురు కొరకు ప్రార్థన చేస్తుంది. అయ్యో, నాకు దెయ్యాలు పట్టినాయి, నా దెయ్యాలన్నీ పోగొట్టు ప్రభువా అని కూతురు ప్రార్థన చేయట్లా. దెయ్యం పట్టింది కూతురికి, ప్రార్థన చేసేది తల్లి. పక్షవాతం వచ్చింది ఒక రోగికి, విశ్వాసంతో, వాళ్ళ విశ్వాసం చూసి బాగు చేసింది నలుగురు విశ్వాసం. అంటే ఐక్యతతో దేవుని పని చేసే వాళ్ళని చూసి వాడిని బాగు చేశాడు. ఎదుటివారికి ఆశీర్వాదం. ఇక్కడ విషయాన్ని చూస్తే కనాను స్త్రీ తన కుమార్తెకు దెయ్యం పట్టేసి పిచ్చి పిచ్చి వేషాలు వేసేస్తుందట. నిజంగా బైబిల్లో కొంచెం లోతుకి వెళితే మనుషులందరూ మంచోళ్ళే, వీళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే దెయ్యాలే, దెయ్యం పట్టి చీకటి శక్తులు చేసే కలవరం, చీకటి శక్తులు పెట్టే కలవరాలు. ప్రియులరా, రోగం కూడా రప్పిస్తుందట. 18 సంవత్సరాల నుంచి నడువు వంగిపోయిన ఒక స్త్రీ ఉందంట. ఎందుకు వంగిపోయిందంటే ఆ దెయ్యం పట్టిందంట. ఆమెకి నడువు వంచేసింది. ప్రియులారా, చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో కొంచెం లోతుకి వెళితే మనిషి బలహీన పడేది ఎందుకు అంటే చీకటి పవర్, ఈవిల్ స్పిరిట్ యొక్క పవర్ అండి అది. ప్రియులారా, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే తల్లి క్యాచ్ చేసింది. అబ్బో, దెయ్యం పట్టిందండి ఈమెకి. మాకు అర్థమైపోద్ది, ఎవరైనా వచ్చి పరిస్థితి ఇది అంటే, ఓహో, వీళ్ళల్లో దెయ్యం క్రియ చేస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా నీలో దెయ్యం ఉందమ్మాయి అన్నామనుకో, కళ్ళతోనే చూపులతో చంపేస్తారు అంతే. దేవుడి వల్ల ఆ కళ్ళల్లో కత్తులు లేవు, కానీ లేకపోతే వాళ్ళు చూసే చూపుకి అక్కడే చచ్చిపోతాం. అలా చూస్తారండి దెయ్యం ఉందంటే. ఇప్పుడు అందుకని వాళ్ళతో చెప్పాం, పక్క వాళ్ళతో చెప్తాం, అక్కడ చీకటి శక్తులు క్రియ చేస్తున్నాయి, జాగ్రత్త. ఎక్కువ మందిలో చీకటి శక్తులు క్రియ చేస్తాయి.
ఎక్కువ మందిలో చీకటి శక్తులు క్రియేట్ చేస్తాయి. ఒకసారి అక్కడ సభలు పెట్టాం. సభల్లో చీకటి శక్తులు బాగా చెలరేగినాయి, సభలు అయిపోయినాయి. అందరూ చర్చికి వచ్చారు. ఇక్కడ ప్రార్థన చేస్తుంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళు వరకు కూడా ఎరగ తీసుకుని పడిపోయారండి. చూసేవాళ్ళు అనుకుంటారు ముసలోళ్ళల్లో కూడా దెయ్యాలు పట్టినాయా అని. దెయ్యానికి ఒకవేళ దేవుడైనా వీళ్ళు చిన్నోళ్ళు వీళ్ళు పెద్దోళ్ళు అని ఆలోచిస్తాడు, కానీ దెయ్యం అసలు ఆలోచించదండి. పెద్దోళ్ళని పడుతుంది, చిన్నోళ్ళని పడుతుంది. ప్రియులారా, ఈ కనాను స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చి చెప్తుందట, నా కుమార్తె దెయ్యం బట్టి బహు బాధపడుతుంది. ఇది వీళ్ళ బాధలకి మనోవేదనలకు కారణం ఏంటంటే దెయ్యమే. యూత్కి ఏమి, నన్ను ఒకడు అన్నాడు ఒకసారి అనేసాడు, ఒక విశ్వాసం, ఎర్రగా బొద్దుగా ఉండేవాడు, భలే తింటాడులే, తిండికి నెంబర్ 1. ప్రార్థన చేయరా అంటే కూర్చుని కళ్ళు మూసుకుంటాడు, ఊగుతూ ఉంటాడు. రే ఏం చేస్తున్నావు అంటే దర్శనం వస్తుందేనమ్మని చూస్తున్నాను అయ్యగారు అన్నాడు. ఇలాంటి వాళ్ళని భరించలేక పంపించేశాను నేను నా దగ్గర. ఫ్రీలర్ ఆడు నిద్రపోతున్నాడు, కునికేసుకుంటూ ఊగుతూ ఉంటాడు, తిండికి మాత్రం నెంబర్ 1. ఒరే నాకు నిద్ర పట్టట్లేదురా అన్న. ఆడేమనేసాడు తెలుసా, నీకేం తేపరం అయ్యా బాబు, అమ్మగారు భలే వండుద్ది, శుభ్రంగా తిని పడుకునేదానికి అన్నాడు. అనవసరంగా వీడితో నాకేముంది అనిపించుకున్నాను, తేపరం. ప్రియులారా చూడండి, అలాగే కొంతమందికి ఈ చీకటి శక్తులు పట్టేసి వాళ్ళు చేసేవి మంచి పనులు అనుకుంటారు. జాగ్రత్తలు చెప్తే పాస్టర్ గారిని తిట్టేశారు కాక మేము అన్నిటికీ సమర్పించుకున్నాం, తల్లిదండ్రులను సైతం దూషించేస్తారండి. కారణం ఏంటంటే చీకటి శక్తుల ప్రభావం. చీకటి శక్తుల ప్రభావం. జాగ్రత్త అండి. మీరు ఎంత ప్రార్థన చేసి దేవునికి ఎంత అనుకూలంగా ఉంటే దేవుని యొక్క కాపుదల అంత ఎక్కువగా ఉంటుంది. స్త్రీ అంటే ఎవరికి సాదృశ్యం అని చెప్తున్నాను నేను మీకు. వెరీ గుడ్. ఇప్పుడు సంఘంలో ఐక్యపడి ప్రార్థన చేస్తున్నప్పుడే ఎటువంటి చీకటి శక్తుల్లో నుంచైనా విడుదల పొందుతావు. సంఘం చేసే ప్రార్థన, ఆ ప్రార్థన ఉండదు. గుడికి రావు, వస్తే ఎవరిని పలకరించో, ఎవరితో కలిసి ఉండవు, ఎవరితో సహవాసంగా ఉండవు, ఐక్యపడే మనసు నీకు లేదు, నీలో ఉన్న దెయ్యాలు అలాగే అభివృద్ధి పొందుతూ ఉంటాయి. ఎప్పుడైతే సంఘ బిడ్డలతో ఐక్యపడి సంఘమంతా చేతులెత్తి, ప్రభువా పేతురయ్యను చెరసాల సంఖ్యళ్ళు అనే చీకటి శక్తులు బంధించాయి, విడిపించగలిగిన శక్తిమంతుడవు నీవే అని సంఘమంతా దేవుని వైపు చేతులెత్తితే పేతురు చెరసాల సంఖ్యలలో నుంచి దేవుడు విముక్తిని కలగచేశాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు ప్రియులారా. చూడండి, మన జీవితంలో కూడా ఈ సత్యం తెలుసుకోవాలి. ఏక మనస్కులమై దేవునికి పెట్టే మొర్ర, విశ్వాస సంబంధమైన మొర్ర ఫస్ట్గా ఎదుటివారి జీవితంలో కార్యం చేస్తుంది. రెండవదిగా మనకే సమస్యలు ఉండిన సంఘం ఏక మనసుతో విశ్వాసంతో దేవునికి చెప్పాలి, దేవునికి మొర్ర పెట్టాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి వచ్చాడట. చదవండి ఒకసారి. ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో చాలా బాధపడుతున్నాడయ్యా. యేసయ్య దగ్గరికి వచ్చాడు శతాధిపతి. ఆయన యొక్క క్యారెక్టర్ కింద ఉంది. ఆయన 100 మంది మీద అధికారట. ఎవరినైనా రమ్మంటే వస్తారట, పొండ్రి అంటే పోతారట. ఎంతమంది? అందరికి వందనాలమ్మా. చెప్పాను శతాధిపతి. శతాధిపతి అంటే 100 మంది మీద అధిపతి, కమాండర్ అన్నమాట. ఈ 100 మంది రమ్మంటే వస్తారట, పొమ్మంటే పోతారట. మీరు కూర్చోండ్రా అంటే కూర్చుంటారట, నిలబడండ్రా అంటే నిలబడతారట. ఎంతమంది ఉన్నారు ఈయన దగ్గర. ఈయన యేసయ్య ఇంట ఉన్నాడని తెలిసి అంత అధికారంలో ఉన్న వ్యక్తి కూడా యేసయ్య దగ్గరికి వచ్చాడు. చప్పట్లు కొట్టండి ప్రియులారా. తగ్గించుకున్నాడా, హెచ్చించుకున్నాడా? చూడండి, చాలామంది నేను సూట్ వేసిన కాలు ఎగరేయటం రావట్లే నాకు. కొంతమందికి అసలు ఒంటి మీద సరైన చొక్కా గుడ్డే ఉండదు, ఎంత ఎగరేస్తారో కాలరు. ప్రియులారా, శతాధిపతి 100 మంది మీద అధికారి అయి ఉండి అతడు యేసయ్య దగ్గరికి వచ్చాడట. తగ్గించుకున్నాడా, హెచ్చించుకున్నాడా? మనం కూడా అదే చేయాలి, తగ్గించుకోవాలి. యేసయ్య దగ్గరికి వచ్చేటప్పుడు మన తెలివితేటలు, మన జ్ఞానం,
ఎన్ని ఉండినా అవన్నీ దేవుని ఎదుట ఎందుకు పనికిరావండి. ప్రియులారా, అతడు తగ్గించుకుని ఈయన దగ్గరికి వచ్చాడు. వచ్చి బోధకుడా అన్నాడు. ఏం సార్ కమాండర్ గారు, ఏం కావాలండి మీకు? అయ్యా, నాకు కాదు, నా విషయం కోసం కాదు నేను వచ్చింది. మా ఇంట్లో పనిచేసే పనివాడు పక్షవాతంతో మంచాన పడిపోయాడు. ఆడి బాధ నేను చూడలేకపోతున్నా. ఈరోజు సందేశం అంతా నీ కోసం కాదు, నా కోసం కాదు, మన కోసం మనమే కాదు, మన ఎదుటి వారి కోసం మనం చేయాల్సిన విజ్ఞాపన, విశ్వాస సంబంధంగా మనం చేయాల్సిన ప్రార్థన. నా దాసుడు మిగులు బాధపడుతున్నాడు అయ్యా, మిగుల బాధపడుతున్నాడు, వాడిని బాగు చేయండి. మీకు కాదా అలా అయితే? నాకు కాదండి. అయితే పదండి వస్తా, నేను కూడా వస్తా అన్నాడు. వెంటనే ఆయన దగ్గర మోకరించి, అయ్యా 100 మంది నా చేతి కింద ఉండినా, నేను అంత హోదాలో ఉండినా, అంత రిచ్, వెరీ రిచ్ అన్నమాట, నేను అంత స్థితిలో ఉండినా నీవు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను యోగ్యుడను కాను అన్నాడు. మరి మన బిల్డప్లు ఏంటండి దేవుడి దగ్గర? అసలు మన స్థితి ఏమిటి? ఆయన స్థితి ఏమిటి? నేను పాత్రుడను కాను, యోగ్యుడను కాను, యోగ్యుడను కాను. అయితే నీ మాట పంపు చాలు, నీ నోటితో ఒక మాట సెలవివ్వయ్యా చాలు, వాడు బాగుపడతాడు. వాడంటే మీకు అంత ప్రేమ అండి? వాడంటే కాదండి, అసలు ఎవరైనా బాధల్లో ఉన్నారంటే నేను తట్టుకోలేనండి. అది మంచి విశ్వాసులకు ఉండే మంచి మనసు. ఆడికి అలా జరిగిందా, అలాగే జరగాలి. వాడు కాలు ఇరిగిందా, ఎరగాలి. ఒకటే ఇరిగిందా, 2 ఎరగలేదా? ప్రియులరా, ఇది దేవుడు క్షమించే మనసు కాదు. ఆయన అంటున్నాడు, నువ్వు మాట మాత్రం సెలవియ్యా, నా దాసుడు బాగుపడతాడు. ఆయన ఆశ్చర్యపోయి ఇశ్రాయేలీల్లో కూడా ఎంత విశ్వాసం ఉంటో ఎవరిలో చూడలేదు. బ్రదర్, మీరు ఆశించింది జరిగిపోయింది ఆల్రెడీ, మీరు హ్యాపీగా వెళ్ళండి అని చెప్పాడట. చూడండి, సరిగ్గా దేవుడు ఏ క్షణంలో మాట సెలవిచ్చాడో, ఇంకా అసలు కరెంట్ అన్న బటన్ చుచ్చేసిన తర్వాత ఫ్యాన్ తిరగాలంటే లేట్ అవుతుందేమో. యేసయ్య మాట శక్తి కలిగిన పవర్ కంటే అతి శక్తివంతమైన పవర్ అండి. స్తోత్రం చెప్పండి. ఆ మాట వెంటనే ఆ దాసుడు, అనారోగ్యంతో ఉన్న దాసుడిని బాగు చేసిందట. ప్రియులారా, అలాగే మనలో కూడా ఐక్యతతో కూడిన విశ్వాస సంబంధమైన ఏక మనసు ఉండాలి. రెండవది, ప్రియులారా చూడండి, సంఘం అంతా ఈ చెడిపోయి లోకానుసారంగా బ్రతికే వాళ్ళ కొరకు ప్రార్థన చేసే సంఘమై ఉండాలి. మూడవది, గొప్ప విశ్వాసంతో ఎదుటున్న ప్రతి వ్యక్తి బాగుపడాలనే తపన ఉండాలి. ఎప్పుడైతే మనలో ఈ 3 అనుభవాలు ఉంటున్నాయో, మన సంఘం అభివృద్ధి పొందుతుంది, మన కుటుంబాలు అభివృద్ధి పొందుతాయి, మన పట్టణం అభివృద్ధి పొందుతుంది. ఎందుకంటే బయట వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం కదా, మార్పు లేని అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నాం కదా. ప్రియులారా, వాటన్నిటిలో దేవుడు మన పట్ల అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఈ మాటల ద్వారా ప్రభు మన హృదయాల్లో అద్భుతంగా ముద్రించబడునుగాక. అందరూ లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడాలి. ప్రతి ఒక్కరూ లేచి నిలబడండి. వినిన వాక్యం నీ ప్రార్థన నీ అవసరత కొరకు మాత్రమే కాదు, నీ ఎదుటివారికి కూడా ఉపయోగపడుతుందని నీకు తెలుసా? నీ ఎదుటివారికి సైతం ఉపయోగపడాలి అంటే నీలో మొదటిగా సంఘంతో ఐక్యపడే అనుభవంలోనికి నువ్వు రావాలి. ఏక మనసుతో సంఘంలో ఐక్యపడే మనసులోనికి నువ్వు రావాలి. రెండవదిగా, ప్రతి విషయం నీ పిల్లల కొరకు, పాడైపోతున్న యవనస్తుల కొరకు దేవునికి మొర్రపెట్టే స్త్రీ అనగా సంఘానికి సాదృశ్యమై ఉండాలి. మూడవదిగా, ఎంతటి అధికారివైనా నువ్వు తగ్గించుకుని ప్రభు పాదాల మీద పడితే అది నీ అవసరమైన, నీ ఎదుటివారి అవసరమైన దేవుడు కార్యాన్ని చేస్తాడు. అందరూ కళ్ళు మూయాలి, చేతులెత్తండి, దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానంతో ప్రార్థన చేయండి.
మంచి హృదయంతో ప్రార్థన చేద్దాం. ప్రతిరోజు నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు. నీ ఎదుటివారి కొరకు కూడా ప్రార్థన చేయవలసిన బాధ్యత నీకుందని తెలుసా? లోకం చెడిపోతా ఉంది. యవనస్తులు దుష్ట సాంగత్యానికి బానిసలై, చెడు స్నేహాలకు బానిసలై, డ్రగ్స్కి బానిసలై, తుచ్చమైన అభిలాషలకు బానిసలై జీవితాల్ని పతనం చేసుకుంటూ ఉంటే వాళ్ళు బాగుపడాలనే ఆలోచన కూడా నీకు రావట్లేదా? వాళ్ళు బాగుపడాలంటే సంఘంలో ముందు ఐక్యత కావాలి. నీ ఎదుటివారితో నువ్వు ఐక్యపడాలి. ప్రార్థన చేయండి. నోరులు తెరవట్లా చాలామంది. ప్రార్థన చేయాలి. ఇది పబ్లిక్గా నీ ఎదుటివారి కొరకు చేసే ప్రార్థన. రెండవది, సంఘంతో ఐక్యపడి సంఘమంతా ఏక మనసుతో దేవునికి మొర్ర పెడితే చెరసాలలో బంధించబడిన వారి సంఖ్యలు సైతం త్రుంచగలిగిన శక్తిమంతుడు మన దేవుడు. అగ్ని బలాన్ని సైతం చల్లార్చగలిగిన శక్తిమంతుడు మన దేవుడు. మూడవది, మనల్ని మనం తగ్గించుకోవాలి. ఎప్పుడు యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకుని రిక్తుడుగా ఈ లోకానికి వచ్చాడు. మరి నిన్ను నువ్వు తగ్గించుకుంటూ దేవునిలో ఎదుగుతున్నావా? ఆలోచించొక్కసారి. తగ్గింపు జీవితం ఆశీర్వాదానికి గుర్తు. ప్రభువా, నేను కూడా నా సంఘంలో ఐక్యపడుతూ, సంఘంతో ఐక్యపడుతూ ప్రార్థన చేస్తాను. సంఘమై ఉండి నీకు మొర్ర పెడతాం. మా జీవితంలో కార్యం చేయండి. మమ్మల్ని మేము తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాం. మా బ్రతుకులో కార్యం చేయండి అంటూ మీ చేతులు దేవుని వైపు ఎత్తండి. మీ కొరకు ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. నిజముగా మొర్రపెట్టు వారికి సమీపంగా ఉంటానని సెలవిచ్చిన దేవుడు, మా ప్రార్థనలు ఆలకించి మేము చేస్తున్న ప్రార్థనలకు నిశ్చయంగా ప్రతిఫలాన్ని దయచేసి దేవా నా ప్రభా, ఈ లోక పాప శాపంలో నలిగిపోతున్న ప్రజలను పరిశుద్ధతలోనికి నడిపించండి నాయన. మీ నామానికి మహిమ కలిగే కార్యాలు చేయండి. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ప్రభు మన ప్రార్థనలు ఆలకించినందుకు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. దయచేసి